నాయకత్వం చాలా ఆనందకరంగా చాలా బాగా బాధ్యతతో కూడినట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే లోకేష్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాబోయే నాయకుడు కాబట్టి మరి ముఖ్యమంత్రి అవుతాడని వాళ్ళకి ఏమైనా హింట్ ఉందో లేకపోతే ఈయన మంత్రి పదవి కోసం భజన కార్యక్రమం ఆల్రెడీ మొదలు పెట్టారు. ఏం జరుగుతుందో తెలియదు. కానీ మొత్తానికి మన మెగా బ్రదర్స్ మన లోకేష్ని అభినందించడం జరిగింది. ఏదైనా ఈయన అభినందించడం మొన్న జగన్ గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు జాకీలు వేసి లేపటం, లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు జాకీలు వేసి లేపటం, వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ గారు జాకీలు వేసి లేపటం. ఇప్పుడేమో మళ్ళీ మెగా బ్రదర్ గారు కూడా జాకీలు వేసి లేపేసేటటువంటి మీ బాస్ అని చాలా రోజులైంది కదండి, మళ్ళీ ఎందుకు అదే చదువుతారు అంటే మరి ఇప్పుడు రప్ప జరిగి కూడా చాలా రోజులైంది కదా, మరి ఎందుకు మొదలు పెట్టాడు? అంటే వారు మొదలు పెడితేనేమో హాయిగా ఉంది మనకి వినసొంపుగా, మరి 3 రోజుల కింద ప్రెస్ మీట్ జరిగిన దానికేమో అది అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు కొత్తగా మొదలు పెడతారా? కాదు, అదే జాకీలు మీరు అంటుంటేనే అంటున్నాను నేను. అదే జాకీలు కాదు సార్, ఆ రోజు 3 జాకీలు పెట్టింది, ఇవాళ 4 ఆయన జాకీ పెట్టాడు. ఎందుకంటే మంత్రి పదవి కోసం, ఎమ్మెల్సీ ఎప్పుడైనా చూడండి, మెగా బ్రదర్ నాగేంద్రబాబు గారు ఎప్పుడు కూడా నాగబాబు గారు వారికి ఎమ్మెల్సీ ఇస్తారన్నప్పుడు వచ్చి కనపడ్డాడు. దాని తర్వాత ఇప్పుడు మంత్రి ఇస్తారని ఇప్పుడు దాకా ఆశల పల్లకిలో ఊరేగాడు, ఇప్పుడు దాకా రాలే. ఇప్పుడు మళ్ళీ మంత్రి పదవికి అవకాశం ఏదన్నా ఉందేమోనని ఒక కర్చీఫ్ వేసి కూర్చున్నాడు. అందులో ఆయన కూడా జాకీ మొదలు పెట్టాడు. మరి జాకీ మొదలు పెట్టినప్పుడు 4వ జాకీ ముచ్చట చెప్పకపోతే ప్రజలకి వినపడాలి కదా సార్. అందుకని ఏదైనా వీళ్ళు ఒకరికొకరు జాకీలు పెట్టుకొని లేపుకోవటం మాట్లాడుకోవటం ఇవే. కానీ ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వీళ్ళు గంజాయి డ్రగ్స్ మాఫియా తోటి జరుపుతా ఉన్నారు. ఈరోజు ఏం సార్, ఏదో కుట్ర జరుగుతూ ఉంది సార్. ఏంటి, వెపన్స్ తోటి డ్రగ్స్ తోటి ఒక ఎంపీ ఆ గుంపులో దొరికిపోతే ఆ ఎంపీని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన్ని అరెస్ట్ మరి బెయిల్ ఇచ్చినారు అన్నారు, కాసేపేమో యూరిన్ టెస్ట్ లో దొరకలేదన్నారు. ఈ రోజేమో అధికారికంగానే అఫీషియల్ గా బ్లడ్ టెస్ట్ లో ప్రూవ్ అయింది, ఆయన కూడా పాజిటివ్ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఒక ఎంపీ పార్లమెంట్ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి ఇలా వచ్చి ఇక్కడ కూర్చొని డ్రగ్స్ తీసుకోవటం ఏందో, ఆదినారాయణ రెడ్డి గారి కొడుకు ఏందో, మొత్తం సార్ టీడీపీ కూటమికి సంబంధించిన వాళ్ళంతా కూడా, ఒక పక్క అరవ శ్రీధర్ గారు, ఇంకొక పక్క వీరు డ్రగ్స్ మాఫియా, మహిళల్ని చెరబట్టడం, అట్లానే కోనరావు గారిది గతంలో కూడా ఒక అధికారిని బెదిరించడం, ఈ రకంగా వీరు ఏ రకంగా కూడా ఈ రాష్ట్రాన్ని సన్మార్గంలో నడిపేటటువంటి పరిస్థితి లేదు సార్. వారికి ఇష్టం వచ్చినట్టు విధంగా చేయటం, డ్రగ్ మాఫియా ఆంధ్రప్రదేశ్ గా చేస్తారేమోనని భయమేస్తా ఉంది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎంపీ గారిని కూడా అరెస్ట్ చేస్తే తప్పితే అక్కడ నీకు మిగతా వాళ్ళందరిని అరెస్ట్ చేసి ఎంపీ గారిని వదిలిపెట్టారంటే మరి ఏం జరుగుతున్నట్టు? అది సంథింగ్ గోయింగ్ ఆన్, కరెక్ట్ గా జరగాల్సిన అవసరం ఉంది. లక్ష్మీకాంత్, మీ వర్షన్ ఏంటి? లోకేష్ గారు పొగుడుతున్నారు నాగబాబు గారు?